ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. అందుకు ఏపీ ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ కాసేపటి క్రితమే ఎగ్జామ్ సెంటర్స్ కి విద్యార్థులను అధికారులు పంపించారు. ఇక మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవగా రేపు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, ఇక రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్ ను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాలకు 2 అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 22,000 కెమెరాలతో నిఘా పెంచారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి పరిశీలకుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్మీడియట్ బోర్డు డిజిటల్ నిఘాను ఏర్పాటు చేసింది. పరీక్ష పేపర్లకు 3 స్థాయిల్లో క్యూఆర్ కోడ్ను జోడించారు. పేపర్ ఎక్కడ ఫోటో తీసినా స్కాన్ చేసిన వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే సెంటర్లను కేటాయించడంతో పాటు వీరికి మరో గంట అదనపు సమయం పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ విద్యా కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. కాగా పరీక్షలు ముగిసేంత వరకు తాడేపల్లిలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్ల స్వీకరణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ఈ రోజు నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద అన్ని కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలాగే ప్రతి పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను కూడా, అంటే మాల్ ప్రాక్టీస్ జరగకుండా జిరాక్స్ సెంటర్లను కూడా మూసివేసే విధంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల కంటే ఒక అరగంట ముందుగానే విద్యార్థులు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా ఎవరిని కూడా లోపలికి ఎలా చేయరని చెప్పి అధికారులు ఇప్పటికే విద్యార్థులకు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 4,73,058 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. అలాగే సెకండ్ ఇయర్ కు సంబంధించి 4,88,881 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం అయితే 1,559 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేసి ప్రతి ప్రశ్న పత్రం పైన కూడా బార్ కోడ్ ఉండే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. సమస్యలపై ఫిర్యాదు కోసం 2 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ఇంటర్ విద్యార్థులు కానివ్వండి, ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో జరిగే సమస్యల పైన ఫిర్యాదు చేయడానికైతే ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకైతే అనుమతి లేదు. మాల్ ప్రాక్టీస్ కాపీయింగ్ ప్రోత్సహించిన యాజమాన్యాలపైన సెక్షన్ 25 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కాలేజీ యాజమాన్యాలకు ఇప్పటికే హుకుం జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అయితే పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి కేంద్రం వద్ద కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండే విధంగా అన్ని సెంటర్లలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 1,559 సెంటర్లు ఉంటే వాటిల్లో 57 సంస్థాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి
వాటిల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఇంటర్ పరీక్షకు సంబంధించి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష సమయం ఉంటే ఈ 3 గంటల సమయం కూడా పూర్తిగా విద్యార్థి 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా లోపలే ఉండాలి. అంటే పరీక్ష ముందుగా రాసినా కూడా 12 గంటల తర్వాతే పేపర్ ఇచ్చే విధంగా కూడా పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రాల వద్ద ఒక అరగంట ముందుగానే చేరుకోవాలి అని చెప్పి స్కూల్ కాలేజీ యాజమాన్యాలకి ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉన్నాయి శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ.